శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న ఇస్రో ఎన్నో మైలురాళ్లను అధిగమించి ప్రపంచ యవనికపైన భారత విజయ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇప్పుడు మరో ముందడుగు వేసిన ఇస్రో గగన్యాన్ మిషన్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఎంపికైన వ్యోమగాములను దేశ ప్రజలకు స్వయంగా పరిచయం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అతిపెద్ద మిషన్ గగన్యాన్ ను లాంచ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించింది ఇస్రో. ఈ మిషన్ ద్వారా 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం 3 దశల్లో సాగే ఈ మిషన్ వచ్చే ఏడాదిలోగా ప్రారంభం కానుంది. ఈ మిషన్ లో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ ను సిద్ధం చేసిన ఇస్రో తుది పరీక్షలు సైతం పూర్తి చేసింది. ద్వారా 4 వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తైన కక్షలోకి చేర్చి తిరిగి భూమిపైకి తీసుకువస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ మిషన్ లో భాగంగా ఆస్ట్రోనాట్స్ తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. ఇందుకోసం 4 వ్యోమగాములను ఎంపిక చేసిన ఇస్రో 2020 నుంచి ఏడాది పాటు రష్యాలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఆ 4 బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ లో టెస్ట్ పైలట్లుగా ఉన్నారు. గగన్యాన్ యాత్రలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేవారు ఎవరు అనే విషయంపై ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. అయితే తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వేదికగా ఆ 4 పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ ప్రజలకు ఆస్ట్రోనాట్స్ ను పరిచయం చేసిన ఆయన వారికి వింగ్స్ అందజేశారు. గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండ్ సుభాన్షు శుక్లా గగన్యాన్ మిషన్ లో పాల్గొననున్నారు. ఈ 4 కేవలం వ్యక్తులు కాదని యావత్ భారతదేశ ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని కొనియాడారు ప్రధాని మోదీ. सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं। 40 वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंटडाउन भी हमारा है और रॉकेट भी हमारा है. తిరువనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వ్యోమగాములను ప్రత్యేకంగా అభినందించారు. 40 ఏళ్ల తర్వాత భారత ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్తున్నారు అన్న మోదీ ఈసారి కౌంట్ డౌన్ తో పాటు రాకెట్ కూడా మనదే అని సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి ఇండియా చందమామపై అడుగు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన ఈసారి అక్కడ మట్టి నమూనాలను కూడా తీసుకువస్తారన్నారు. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. आने वाले कुछ वर्षों में हम चंद्रमा पर एक बार फिर जाएंगे. हम चंद्रमा की सतह से सैंपल जुटाएंगे और उन्हें पृथ्वी पर वापस लेकर के आएंगे. 2035 तक अंतरिक्ष में भारत का अपना स्पेस स्टेशन होगा जो हमें स्पेस के अज्ञात विस्तार को जानने में మదద్ కరేగా. వాస్తవానికి అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా 40 ఏళ్ల క్రితం రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు. అయితే రష్యా రాకెట్ లో ఆయన అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు 4 భారతీయులు మన దేశం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరే రాకెట్ లో స్పేస్ లోకి వెళ్లనున్నారు.
తద్వారా భారత గడ్డపై నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా ఘనత దక్కించుకోనున్నారు. వాస్తవానికి గగన్యాన్ మిషన్ ను 2022లోనే చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాదిలోపు చేపట్టనున్న ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించనున్నది.